పాత నిబంధనల దేవునికి ఆరాధించాలా అని అంటే వాళ్ళు మందిరంలో పోయి వాళ్ళ వస్తువులు, వాళ్ళ మందిరంలో గ్లాసు, ప్లేటు, అక్కడ అర్పించే పండ్లు, బంగారము, డెకరేషన్ కూడా దాన్ని దేవునికి ఆఫరింగ్, వర్షిప్గా పెట్టిండ్రంట పాత నిబంధనల. ప్రతిదీ కూడా చిన్న స్పూన్ వర్షిప్ చేసి చాలా భయంతో, భక్తితో దేవునికి ఇస్తుండేనంట. ఎంత హోలీగా, చిన్న చిన్న విషయాలు కూడా హోలీగా చూస్తుండేనంట. చూడాల వర్షిప్లో. అప్పుడేమవుతుంది, ఎందుకు అంత చిన్న స్పూన్ కూడా, చిన్న స్పూనే కదా అక్కడ పట్టేసారా, కావాల్సుకున్నప్పుడు తీసుకొని టేస్ట్ చేసారా, పడేద్దాం అన్నాడు. చిన్నది కాదు, చిన్నది కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అని అన్నాడు. వర్షిప్కి అసలు సైతాన్ గాడు పడిపోయిండు. రీజన్ ఎందుకు అంటే వర్షిప్. ఎందుకు నేను వర్షిప్ నేను ఎంత ఆయన పక్కకి నిలబడతా కదా, నాకు ఒక 5 ఓట్లు వస్తే నేను గెలిచిపోతా, అంతే డిఫరెన్స్ కదా. నా దగ్గర ఇగో నేను ఇన్ని 1/3 ఏంజిల్స్, మూడు భాగాలు అంటే 3 ఏంజిల్స్ అనుకో, పరలోకంలో ఎగ్జాంపుల్ అంటారు, 3 కాదు అసలు లెక్కలేనని ఏంజిల్స్ 3 ఉన్నారు అనుకోండి. ఎటురండి ఇప్పుడు అనుకోండి, ఈయన దేవుడు అని. దేవుడు కాదు అనుకోరి, దేవునిలాగా అయిపోతాడు పరలోకం పోతే. ఇప్పుడే టైం కాలేదు పరలోకం పోనీకి. ఈయనెవరు? లూసిఫర్ అనుకోండి. సాతానుడు మనం స్టోరీ ఇమాజినేషన్, ఓకేనా. పరలోకంలో దేవుడు పెద్దోడు కదా, దేవుడు ఉన్నాడు, కొంచెమే కదా చిన్నగా. ఇక్కడికి వెళ్ళి పెడదాం, హైట్ ఇక్కడికి వెళ్ళి చూస్తారా, ఇక్కడికి వెళ్ళి చూస్తారు కదా, మీద ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి. అయితే గింతే డిఫరెన్స్ అనమాట ఆయనకు దేవుని, అంటే గింతే, ఇద్దరికి గింతే డిఫరెన్స్, ఓకేనా. గింతే డిఫరెన్స్. దేవుడు పెద్దగా ఉన్నాడు, ఈయన కొంచెం గింత డిఫరెన్స్ ఉన్నాడు. ఈయన ప్రధాన దూత పేరు ఏంది? లూసిఫర్, ఆర్క్ ఏంజిల్. మంచోడు, చాలా మంచోడు. దేవుడు నాకు మంచోడు, నన్ను ఆరాధించేవాడు మంచోడు ఉండాల అని చాలా ఇష్టపూర్వకంగా నా పక్కన అసిస్టెంటు. ఇక నేను జస్ట్ అన్ని దేవదూతలు అన్నీ ఆరాధిస్తుంటాయి, నేను జస్ట్ కూర్చొని ఏమేమవుతుంది అంతా చేస్తూ ఉంటా. మనోడు మొత్తం చూసుకుంటాడు, హెవెన్ కార్యకలాపాలు అన్నీ చూసుకుంటాడు. అరే లూసిఫర్ నా బెస్ట్ ఫ్రెండ్, పలానా చైనాలో ప్రాబ్లం అవుతుంది, కొంచెం ఇద్దరిని పంపించేసే ఆడికి అనగానే 2 ఏంజిల్స్ ఉస్మని వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినరు, చిత్తం ప్రభువా, వెళ్ళిపోయిన ప్రభువా. మంచోడు అనమాట, చాలా ఫేవరెట్ దేవునికి. ఎంత ఫేవరెట్ అని అంటే ఈయనను ఎంటికెళ్ళి లేవు, ఈయన ఎంటికెళ్ళి ఈమె అనుకోరి ఇట్లా ఎంటికెళ్ళి ఉన్నాయి అనుకో. ఇప్పుడు ఆ ప్రధాన దూత ఇట్లా అని తిప్పిన అనుకో, ఈ ఎంటికలు ఇట్లా అయితే కదా, గిటార్ మంచి సౌండ్ వస్తుంది అనమాట. ఎంటికలు ఇట్లా అన్నాడు అనుకో, ఇట్లా తిప్పగానే ప్రభువా చిత్తం ప్రభు అనగానే, చిత్తం ప్రభు అనగానే ఇట్లా సౌండ్ వస్తుంది అనమాట, మ్యూజిక్ సౌండ్ వస్తుంది ఎంటికలలా. తర్వాత దేవుడు సృష్టించిండు, ఫేవరెట్ కదా దేవుడు, చాలా ఫేవరెట్ లూసిఫర్, ఏంజిల్, ప్రధాన దూత.
మిఖాయేలు, గాబ్రియేలు, లూసిఫరు, వీళ్ళందరూ ప్రధాన దూతలు, దేవునికి చాలా సన్నిహితమైన బెస్ట్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. కొంచెమే డిఫరెన్స్. ఎట్లా సృష్టించానంటే ఇట్లా, ఎస్ ప్రభువా లూసిఫర్ అని దేవుడు పిలిచిండు అనుకో, ఎస్ ప్రభువా అన్నంగానే ఎంటికల్ మంచి సౌండ్ వస్తుంది అనమాట, మ్యూజిక్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు దేవుడు లూసిఫర్, ఆడా యుద్ధం జరుగుతుంది, కొన్ని దేవదూతలు రథాలు పంపియండి. రథాలు అనగానే యుద్ధం ప్రభువా అని ఎవరు? లూసిఫరు రథాల కోసం పోతుంటే మ్యూజిక్, రథం మ్యూజిక్ సౌండ్ వస్తుంది లూసిఫర్లకి వెళ్ళి, లోపలికి వెళ్ళి. పరలోకంలో ఒక బటర్ఫ్లై తిరుగుతుంది పరలోకంలో. తిరిగి నేను లూసిఫర్ని చూడాలా. ఎవరిని? బటర్ఫ్లై అనుకుంటుంది లూసిఫర్ని చూడాలా అని మెల్లగా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? లూసిఫర్ చెవు మీద కూర్చుంది. గిట్ల అంటే ఏం సౌండ్ వస్తుంది? గజ్జల సౌండ్ చెవులకి వస్తుంది. చూస్తున్నారా? ఇట్లా అంటే ఇంటికెళ్ళకు ఆ సౌండ్ వస్తుంది. రథాల కోసం ఇట్లా సౌండ్ వస్తుంది. నడుస్తుంటే రథం కోసం పోతుంటే చెవు ఇట్లా అనుకుంటే ఎంత మంచి సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు లూసిఫరు ఏం చేస్తే కూడా ఒక మ్యూజిక్ సౌండ్ వస్తుంది అనమాట. మొత్తం ఇట్లా చెయ్యి కదిలితే మ్యూజిక్, కాలు కదిలితే మ్యూజిక్, తల కదిలితే మ్యూజిక్, చెవు ఇట్లా అంటే మ్యూజిక్ లూసిఫర్ది. ఇప్పుడు ఫుల్ మ్యూజిక్ వస్తే ఇప్పుడు అక్క వాళ్ళు ప్లే చేస్తారు. మీరు అందరు ఏమనుకుంటారు? అబ్బా ఎంత మంచి ప్లే చేస్తుర్రా, మనం కూడా ప్లే చేస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటాం కదా. దేవదూతలు అన్ని పరలోకంలో కోట్లాది అన్కౌంటబుల్ ఏంజిల్స్ ఎవరిని చూస్తున్నాయి? అరే లూసిఫర్ మా లెక్కనే ఉన్నాడు కదా, లూసిఫర్కి కూడా రెక్కలు ఉన్నాయి కదా, మాకు కూడా ఇట్లా ఉన్నాయి, మరి మాకెందుకు అట్లా సౌండ్ వస్తలేదు, లూసిఫర్కి ఎందుకు వస్తుంది అని అందరూ లూసిఫర్ని ఎంత బాగున్నావు నువ్వు, అబ్బా నువ్వు కాలు లేపితే సౌండు, కాలు కింద పెడితే సౌండు, తలక ఇట్లా అంటే సౌండు, ఎంటికలు ఇట్లా అంటే సౌండు, చెవు గిట్లా అంటే జలజల గలగల, ఎంత బాగున్నావురా అనగానే क्या सोच रहा रे मेरे को, मेरे सर का कोई भी नहीं है, నా లెక్క ఎవ్వరు లేరు, నేనేమనుకుంటున్నావు? దూరం పో, నువ్వేం, నేను మా బెస్ట్ ఫ్రెండ్ దేవునికి, వెళ్ళిపో పక్క. ఏమైంది? గర్వం. ఏమొచ్చింది? ఒక్క చోటు ఇచ్చినావు అనుకో, ఆ గర్వము మెల్లమెల్లగా నా ఫాలోవర్స్ ఇంతమందా, 10 lakh సబ్స్క్రైబర్సా, యూట్యూబ్, ఇన్స్టా 1,00,000 మంది ఇన్స్టా రీల్ చూసిరు నాది, అబ్బా షార్ట్స్ 5 లక్షల షార్ట్స్, आप जैसे कोई नहीं जिंदगी में कोई नहीं बाप बन जाए అంటే నా లెక్క ఎవ్వరు లేరు, నేనే గ్రేట్, నేనే సూపర్
అని పాట పాడడం మనోనికి గర్వం వచ్చేసి, అందరు నన్నే పొగడుతున్నారు, అందరు నన్నే. మొత్తం మెల్లగా ఏం చేసిండు మనోడు ఇట్లా చూసిండు. లూసిఫర్ ఏం చూసిండు? ఇట్లా చూసిండు. నువ్వు అటే చూడు. ఇట్లా చూసి ఏం చేసిండు? ఈ చెయ్యి అది కింద పెట్టు. నేను ఈ హైటునా, చెయ్యి మంచి హైట్ పెట్టి ఆగట్లా. అరే నా హైటు దేవుని హైట్ సేమ్ ఉంది కదా. దూరంకి వెళ్ళి చూస్తే గట్టినే అనిపిస్తుంది కదా, దగ్గర అంటే అరే సేమ్ ఆయన హైటు నా హైటు సేమ్ ఉంది. నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏమని ఉంటే దేవుడు నాకే చెప్తాడు, ఆయన చేయడు. నేను చెప్తే అన్ని దేవదూతలు ఫాలో. నేను వర్షిప్ లీడర్, నేనే ఏం చెప్తే అందరు పడి మొక్కుతూ ఉంటారు. ఆయన మాత్రం ఏం చేయడు, సింహాసనం మీద కూర్చుంటాడు అని మనోనికి గర్వం వచ్చేసింది. గర్వం రాగానే మనోడు ఏం చేసాడు? ఆయన ఏం చెయ్యడు, మొత్తం చేసేది నేనే కదా, అందరు ఏం చూసి నా హ్యాండ్ ఓవరే, నేను చెప్పినట్టే వింటారు కదా, ఒక ప్లాన్ చేద్దాం, గద్ద మీదకి వెళ్ళి దింపేసి నేను కూర్చుంటాడా అని గర్వం వచ్చేసింది. గర్వం రాగానే పరలోకంలో ఎన్ని దేవదూతలు ఉన్నాయి? లెక్క పెట్టలేనన్ని దేవదూతలు ఉన్నాయి. ఇవన్నీ దేవదూతలు ఓ కోట్లు. ఈ మొక్కత అనుకోకండి, కోట్లు దేవదూతలు, కోట్ల దేవదూతలు. మనోడు చూసిండు, లూసిఫర్ చూసి 3 భాగాలు ఉన్నాయి కదా. ఇప్పుడు దేవునికి ఇన్ని దేవదూతలు ఉన్నాయి. ఈ దేవదూతలు ఏం చేస్తున్నాయి? దేవుడు లూసిఫర్ చెప్పు పోయి అట్లా చేసుకురా అనగానే చేసుకొస్తుంది, మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. మొత్తం వీళ్ళనంతా హ్యాండిల్ చేసేది ముగ్గురిని. ఇన్ని దేవదూతలు హ్యాండిల్ చేయాలి ఎవరు? వర్షిప్ చేయాలి ఎవరు? దేవుడు చెప్పింది ఎవరు చేయాలా? గర్వం ఎక్కడొచ్చింది? ఇప్పుడు మనోడు ఏం చేసిండు? దేవుని కాడ ముగ్గురు ఉన్నారు కదా, మనం ఏం చేద్దాం? దేవుడు లూసిఫర్కి ఒకరోజు ఏం చేసిండు? లూసిఫర్ నువ్వు 3 భాగాలు ఉన్నాయి కదా దేవదూతలు, ఒక్క భాగము నీ అండర్లో పెట్టుకొని పని చేయించుకో. ఒక్క భాగం నీ అండర్లో పెట్టుకొని నువ్వు పని చేయించుకో. వీళ్ళని వదిలేసేయి. ఎందుకనంటే గేబ్రియల్ ఈ భాగం తీసుకుంటాడు, మిఖాయిల్ ఈ భాగం తీసుకుంటారు, ఎవరు వాళ్ళ భాగం తీసుకుంటారు, నువ్వు ఆ భాగం నువ్వు పెట్టుకో. అర్థమైందా? కానీ ఇప్పుడు మనోనికి ఏమైంది? గర్వం వచ్చేసింది. గర్వం వచ్చేస్తే మిఖాయిలు గేబ్రియలు ఇక్కడ ఉన్నారు, దేవునితో ఉన్నారు. ఇప్పుడు మనోడు ఏం చేసిండు? ఒక్కరిని, మిఖాయిల్ని గేబ్రియల్ని ఎవరన్నా ఒక్కోళ్ళు మన సైడ్కి వచ్చేస్తే ఓట్లు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఓట్లు, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఓట్లు, అక్కడ ఎక్కువ ఉన్నాయి ఓట్లు. చూస్తురా? నన్ను దేవదూతలు నాకు ఒక భాగం నాకుంది కదా, ఆ ఒక భాగం 2 భాగాలు అయిపోతే నేనే మెజారిటీ, దేవుడు మైనారిటీ, ఒక్కటే భాగం పనికిరాడు. అవునా కదా? గర్వం వచ్చేసి నేను ఇది చేసేస్తా అన్నాడు. అనేసి గుంజేసి మనం 2 భాగాలు అయిపోతే నేనే కింగ్, నేనే దేవుడు అయిపోతా అని అనుకున్నాడు. అనుకొని వీళ్ళిద్దరూ ఈయన బాస్ ఇలా అని చెప్పినట్టు వింటారు అనమాట.
అర్థమైందా? ఈయనేమనుకున్నాడు, గేబ్రియేలు మిఖాయేలు కూడా నేను చెప్తే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని నా వైపు వచ్చేస్తారు, నేనేం చేస్తా, వచ్చేస్తే గేబ్రియేల్ వచ్చిందా మిఖాయేలు వచ్చిందా ఎవరన్నా ఒకళ్ళు రాని వస్తే నేను దేవుని ప్లేస్లో కూర్చుంటా, మిఖాయేల్ని కానీ గేబ్రియేల్ నా పక్కకి ఎవరు వస్తారో వాళ్ళని ఈడ కూర్చోబెట్టేస్తా. మంచిగా కదా ఐడియా? వచ్చేస్తారు. నేను చాలా ఫేమస్ కదా ఇక్కడ నా ప్లేస్లో, జీసస్ దేవుని పక్కన నేను రైట్ హ్యాండ్. వచ్చేసిరు అనుకో, ఇప్పుడు మిఖాయేల్ గేబ్రియేల్ ఎక్కడో పక్కకే ఉన్నారు. ఇదంతా ఇమాజినేషన్, బైబిల్ రాలేదు, బైబిల్ రాలే, కానీ నేను ఊహించుకొని చెప్తున్నా. గర్వం వచ్చేస్తే ఇవన్నీ వస్తాయి అన్నమాట. వచ్చేసినాక మనోడు అనుకున్నాడు లూసిఫర్, మనకాడ ఆల్మోస్ట్ మెజారిటీ ఉన్నది, గేబ్రియేల్ కానీ మిఖాయేల్ కానీ వచ్చేస్తే మనకు ఫుల్ మెజారిటీ వచ్చేస్తుందని అనుకున్నాడు. అనుకొని డీలింగ్ చేసిండు. చేస్తే మిఖాయేల్ గేబ్రియేల్ వచ్చిరా, యెహోవా నామములో నువ్వు దుష్టుడా, మేము నీకు కాదు లోబడడం, దేవునికి లోబడతాం. దేవా దేవా దేవా, లూసిఫరు ఇట్లా అనుకుంటుండు, ప్లాన్ చేస్తుండు. గేబ్రియేల్ మిఖాయేల్ నాకు తెలియదు అనుకుంటున్నారా? నాకు అన్నీ తెలుసు. మీరెవరి సైడు? నువ్వు దేవాది దేవుడవు, రాజాది రాజువు, సృష్టికర్తవు, బలవంతుడైన దేవ, ఆల్ మైటీ గాడ్, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడ పోతాం ప్రభువా? కానీ నేను లూసిఫర్ని చాలా ఇష్టపడతా కదా, మీకు బాధ లేదా? మీకు కష్టం కాదా? లేదు ప్రభువా, మాకు కావాల్సిందంతా నువ్వు మమ్మల్ని ప్రేమగా చూస్తున్నావు, మాకు అదే కావాలి కదా, నువ్వు ప్రేమ కదా, మాకు అంతా ఉంది. నా పని నేను చేస్తున్నా, ఆయన పని ఆయన చేస్తున్నా ప్రభువా, నాతో ఉంటారా ఆయనతో పోతారా? ప్రభువా ఆ క్వశ్చనే రావద్దు ప్రభువా, మీతోని యుగ యుగాలు తరతరాలు మేము మీతో ఉంటాం ప్రభువా అని ఎన్నుకున్నారు. లూసిఫర్తో ఆల్రెడీ అంతమంది, వీళ్ళకి తెలియదు, ఈయన చెప్పినట్టు వీళ్ళు చేస్తూ ఉన్నారు, చెప్పినంతా చేస్తున్నారు. గర్వం రాగానే ఈయన అండర్లో ఉన్న దేవదూతలన్నీ మోసం చేసేసిండు. ఈ దేవదూతలను మోసం చేసేసి మూడు భాగాలలో ఒక్క భాగము కోట్లాది దేవదూతలన్నీ ప్రపంచంలో ఇప్పుడు ఏలుతున్నాయి అంటే పరిపాలిస్తున్నాయి అన్నమాట. ఎన్ని దేవదూతలు ఉన్నాయి ఎవరికైనా తెలుసా? కోట్లాది, అసలు లెక్క పెట్టలేనన్ని దేవదూతలు ఉన్నాయి. మనం ఓన్లీ ముగ్గురిని చూపిస్తున్నాయి. అంటే ఒకవేళ 90 crores దేవదూతలు ఉన్నాయి అనుకో, 90 crores ఉంటే 90 crores-ని 3 భాగాలు చేయండి, 30 crores అని అంటే ఎంత? అది అమెరికా పాపులేషన్ 300 millions, 300 millions, ఆల్మోస్ట్ 30 crores. అంటే ఎంతమంది దేవదూతలు మనతో పోయినాయి లూసిఫర్తోని? ఒకవేళ 90 కోట్లు ఉంటే ఎన్ని కోట్లు ఇటు పోయినాయి? 30 కోట్ల దేవదూతలు ఏమైపోయినాయి? దేవదూతలు దయ్యం దూతలు అయిపోయినాయి. ఏమైనాయి? ఎట్లయినాయి దయ్యం దూతలు? ఈ స్వభావము, ఈయన మాటలు విని, ఈయనకు గర్వం ఉంది కాబట్టి ఈయన చెప్పినవి విన్నంటే ఆ గర్వమంతా ఈ 30 కోట్ల దేవదూతలకు కూడా వచ్చేసినాయి. తెలుసో తెలియకనో వీళ్ళని ఫాలో అవుతారు కాబట్టి వచ్చేసినాయి. సో ఇవన్నీ దేవదూతలు దుష్టదూతలు దయ్యం దూతలుగా మారిపోయినాయి. ఇప్పుడు ఎన్ని దయ్యాలు ఉన్నాయి వరల్డ్లా?
లెక్క పెట్టినట్టు ఈ ఎగ్జాంపుల్ ప్రకారం చూస్తే ఎన్ని ఉన్నట్టు దయ్యాలు? 30 కోట్ల దయ్యాల. అమెరికా పాపులేషన్ అంతా దయ్యాలు ఉన్నాయని అంటే అసలు లెక్కలేనన్ని దయ్యాలు. ఆ దయ్యాలు చచ్చిపోతాయా? యేసుప్రభు వచ్చినాక నరకంలో పోతే చస్తాయా అవి? అస్సలు జాబావు అవి. దయ్యాలకు పిల్లలు పుడతారా? పుట్టరు. మనుషులకే పుడతారు, కుక్కలకు జంతువులకే పుడతారు. దేవుడు చేసిండు. దేవదూతలకు ఈ దయ్యాలు, పడిపోయిన దేవదూతలు దయ్యాలుగా మారిపోయినాయి. ఆ దయ్యం దూతలు పుట్టనికి పెళ్లిళ్ళు చేసుకోనికి లేవాడ. కానీ చచ్చిపోతే అవి చచ్చిపోవు. తో ఇక కూర్చోండి, మీరు పోయి కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సపోర్ట్ కొట్టారు మంచిగా. సో ఇప్పుడు ఈ దయ్యాలు పుట్టవు, చచ్చిపోవు. వాడు గర్వం రాకముందు భూమి ఉందా లేదా? మనకు వాక్యం తెలవాలా కదా? వాక్యం తెలవాలా. ఫస్ట్ వర్స్ చదవండి బైబిల్లో. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సాల్. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ అర్త్. ఇప్పుడు హెవెన్ అర్త్ సృష్టించలే. మరి మనం అందరం ఏమంటాం? దేవుడు ఎక్కడున్నా అంటే పరలోకంలో ఉన్నాడు అంటున్నాడు. మరి అక్కడ పరలోకం సృష్టించక ముందు నుంచే అంటున్నాడు కదా. పరలోకం సృష్టించక ముందు దేవుడు ఎక్కడున్నాడు? మనం ఏమంటాం? దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మరి ఇక్కడ పరలోకం సృష్టించలే కదా. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ అర్త్. ఆ హెవెన్ అండ్ అర్త్ క్రియేట్ చేయకముందు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడే హెవెన్. దేవునికి స్థలం అవసరం లేదు ఉండనికి. నీకు నాకు స్థలం అవసరం ఉండనికి. మనకు అర్థం కావాలని చెప్పి దేవుడు హెవెన్ని సృష్టించి, భూమిని సృష్టించి, దాన్ని మానవులను పెట్టిండు దాంట్లో. దానికన్నా ముందు దేవుడే హెవెన్లో దేవుడు ఉంటాడు. అర్థమైందా? ఇది మనకు అర్థం కానికి హెవెన్ అండ్ అర్త్ అని చెప్పి మనకు అర్థం కానికి ఇది రాయబడ్డది. కానీ హెవెన్కి ముందే దేవుడు ఉన్నాడు. దేవునికి హెవెన్ కావాలన్నా ఉండనికే. హెవెన్ లేకపోతే రోడ్డు మీద కూర్చుంటాడా? అర్థమైందా? దేవునికి నివాసము చేయనికి స్థలము అవసరము లేదు. దేవుడే హెవెన్. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడే పరలోకం. అట్లాంటి దేవుడు ఉన్నటువంటి స్థలమును మనుషుల కోసము ఒక హెవెన్ లాంటిది, అర్త్ లాంటిది సృష్టించి మనుషులకు ఇచ్చిండు. చిన్నగా నాలో నేనే హెవెను, నాలోకి వెళ్ళి కొంచెం అని ఇగో అర్త్ హెవెన్ కొంచెం దేవుళ్ళకి వెళ్ళి ఇచ్చి ఇట్లా చూపించింది. ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది హెవెన్ అండ్ అర్త్ సృష్టించి, ఆదాం అవ్వ ఇగో నిన్ను పెడుతున్నది ఇంట్లో అని దేవుడు హెవెన్ అండ్ అర్త్ క్రియేట్ చేసి వాళ్ళ కోసం క్రియేట్ చేసి ఇచ్చిండు. ఇచ్చి వాడు దొంగ ఉన్నాడు కదా, లూసిఫరు, మోసం చేసిండు. కానీ వారికంటే గ్రేట్గా మిమ్మల్ని సృష్టించిన ఆదామును అవ్వను దానికంటే సూపర్గా సృష్టించి, వాడు ఆత్మ. ఎవరు? లూసిఫరు, గబ్రియేలు, మికాయలు. ఎవరు వాళ్ళు? దేవదూతలు, ఆత్మలు. కానీ దేవుడు ఏం చేసిన, నా ఫేవరెట్ లూసిఫర్ అని అనుకున్న నేను, వాడు నన్ను మోసం చేసి గర్వం తెచ్చి పాపం తెచ్చిండు ఈ లోకంలోకి. ఆ పాపం పోవాలా అని అంటే నేను ఒక ఐడియా చెప్తా. ఆ పాపమును తీసేవాడు లూసిఫర్ కంటే గ్రేట్ ఉండాల.
లూసిఫర్ కంటే. ఇప్పుడు లూసిఫర్కి ఏముంది? ఎట్లా సృష్టించబడ్డాడు లూసిఫరు? లూసిఫరు ఆత్మ. ఏంజిల్స్ అన్నీ ఏంటి? ఆత్మలు. దేవదూతలు, దయ్యపు దూతలు అవన్నీ ఏంటి? ఆత్మలు. ఆత్మ ఏం చేసింది? పాపంలో పడ్డదా? మళ్ళీ దేవుడు ఏం చేసిండు? నా ఫేవరెట్ ఇంకొకళ్ళని చేస్తా అని చేసి ఆదాం అవ్వని చేసి, ఆ ఆత్మ మోసం చేసి పాపం వచ్చింది కదా, నీకు నేను బెస్ట్ చేస్తా. లూసిఫర్ని కొంచెం చిన్న చేసిన కదా, నీకు ఇంకా ఆత్మతోని, ప్రాణంతోని, శరీరంతోని సృష్టిస్తా నిన్ను. లూసిఫర్కి ఇయ్య, దేవదూతలకి ఇయ్య ప్రాణము శరీరం. ఎవరికి ఇయ్య? నీకిస్తా, ఆదాంకిస్తా అని చెప్పి ఆదాంని ఎట్లా సృష్టించిండు? స్పిరిట్, సోల్, బాడీ. ఇప్పుడు ఆదాం పవర్ఫులా, లూసిఫర్ పవర్ఫులా? చూస్తున్నారా మీరు? లూసిఫర్కి ఏముంది? ఓన్లీ స్పిరిట్ ఉంది. ఆదాంకి ఏముంది? అవ్వకి ఏముంది? చూస్తురా? వాడు చూసిండి ఇట్లా, అరే మనమేమో ఇట్లా ఆత్మలో ఉన్నాము, ఇదేంట్రా డిఫరెంట్ ఉన్నాడు మనోడు, మనమేమో తినలేం, ఆదామేమో తింటా ఉన్నాడు, మనమేమో జంతువులతో ఆడుకోలేం, ఆదాం ఆడుకుంటుడు. ఆదాం చెట్ల మీదకి ఎక్కుతుడు, మనం మెకానిక్ లేదు, ఫ్లయింగ్ కావాలా మనం. ఆదాం ఏమనుకుంటే ఇవన్నీ ఓబే అవుతున్నాయి, అన్ని విధేయత చూపిస్తున్నాయి. ఏం చేసిండు లూసిఫర్? ఆదాం అంటే ఆదాం వింటలేడు, ఆదాంకి వినిపిస్తలేదు. ఎందుకు? ఆయనకు సోల్, బాడీ కూడా ఉన్నది. సోల్ అండ్ బాడీ. ఆదాము ఏ స్వరాన్ని గుర్తుపడతాడు? దేవుని స్వరాన్ని. లూసిఫర్ మాట్లాడినప్పుడు ఆదాంకి అర్థమవుతుందా? ఎందుకంటే వాడు పడిపోయిన దయ్యపాత్మ అది. దేవుని దగ్గర దయ్యాలు ఉంటాయా? దేవుడు రమ్మంటే పర్మిషన్ ఇస్తేనే రావాలి అవి, ఎందుకంటే అవి కూడా దేవుడు సృష్టించినాయే. ఇప్పుడు నీకు దయ్యం ఆత్మలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు కనిపిస్తలేవు? అవి ఆత్మలు కాబట్టి, నువ్వు శరీరంలో ఉన్నావు కాబట్టి కనిపిస్తలేవు. కనిపిస్తలేవా? ఆదాంకి వినిపిస్తుందా? కుక్క మొరిగితే? కుక్క శరీరంలో ఉందా, ఆత్మలు ఉందా? ఫ్లెష్ ఉందా? అనగానే ఆదాంకి అర్థమవుతుందా లేదా? ఏంది అని? ఏంది? లయన్. ఎవరది? మంకీస్. లయన్ మీద హక్ అని పెట్టి లయన్ మీసాలు పెట్టుకొని పోతున్నాయి, చలో చలో అని చెప్పి కొట్లాడకపోతున్నాయి, చంపకపోతున్నాయి లయన్స్. అప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లేదు. గొర్రెలను కోసి, చికెన్ని కోసి బిర్యానీ వండుకొని తినడానికి లేదు. దేవుడు వెజిటేరియన్ ఫుడ్ ఇచ్చిండు. ఏమిచ్చిండు? నాన్ వెజిటేరియన్. కొట్టి చంపి పాయా చేసుకొని బోటి కూర తినర్రి, తలకాయ కూర తినర్రి అని చెప్పలే దేవుడు. ఫ్రూట్స్, బైబిల్ చదువుకుంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దేవుడు ఇచ్చిండు. మటన్ చికెను ఒక 2000 సంవత్సరాల తర్వాత వచ్చింది, పాపంలో పడ్డ తర్వాత వచ్చింది మటన్ చికెన్. చాలా మంచి రెవల్యూషన్స్ వస్తున్నాయి ఇవాళ. అప్పుడు దేవుడు సృష్టించినప్పుడు ఆదాం అవ్వకు నాన్ వెజ్ లేదు, అందుకే దోమలతో ఆడుకున్నాడు ఆదాము, లయన్తో ఆడుకున్నాడు ఆదాం, తాంబేలుతోని కూర్చొని
టేబుల్ రా అనగానే టేబుల్ వస్తుంది, దాని మీదకి ఎక్కుతాడు, గట్టిగా ఉంటుంది కదా తాంబేలు, దాన్ని గట్టిగా ఆడతాడు. ర్యాబిట్ ఉడతా ఉడతా ఉడుతుందని ఉడుతుండే ఉడతలతో, అర్థమైందా? ఇవన్నీ ఉండే. ఇప్పుడు సైతాన్ గాడు ఏం చేస్తుండు, రోజు వస్తుండు, రోజు వచ్చి అక్క అక్క అని మాట్లాడుతున్నాడు. ఎవరితోని? అవ్వతోని. అన్న అన్న అని మాట్లాడుతుండు ఆదాంతో. అక్కకు అన్నకు అర్థమవుతుందా? ఎందుకు? నువ్వు శరీరంలో ఉన్నావు, వాడు ఆత్మలో ఉన్నాడు. అర్థమైందా? శరీరంలో ఉన్నావు, ఆత్మలో ఉన్నాడు వాడు. ఇప్పుడు సైతాని యొక్క స్వరం వినపడాలంటే సైతాన్ ఏం చేయాలా? దేవునికి ఏం కావాలా? సైతానికి ఏం కావాలా? శరీరం కావాలా? ఏం కావాలా? ఆదాం అవ్వ ర్యాబిట్స్తోని, ఫిష్తోని, స్క్విరిల్స్తోని, లయన్స్తోని, టైగర్స్తోని, ఎలిఫెంట్స్తోని, జిరాఫ్తోని ఆడుకుంటుండే. అవ్వ దేంతో ఆడుతుండే? అవ్వ కూడా బటర్ఫ్లైస్. గర్ల్స్కి బటర్ఫ్లైస్ ఇష్టమా? కలర్స్. గర్ల్స్ దేనికి అట్రాక్ట్ అవుతారు? కలర్స్. అన్ని కలర్ 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 బట్టలు ఉన్నాయి, కలర్స్. అందుకే లిప్స్టిక్ కలర్ ఎత్తుకుంటారు గర్ల్స్, బాయ్స్ వేసుకోరు. కలర్స్ అంటే చాలా ఇష్టం. కలర్ కలర్ అనమాట. పువ్వులు, మల్లె పువ్వులు, చామంతి పువ్వులు, రోజ్ పువ్వులు, వైట్ రోజ్, ఎల్లో రోజ్, పింక్ రోజ్, రెడ్ రోజ్, బ్లూ రోజ్, బ్లాక్ అండ్ రోజ్. దాని తర్వాత లేడీస్కి స్మెల్ చామంతి, చామంతి కాదు, మల్లె మొగ్గలు, అన్న కదా? నువ్వు మల్లె మొగ్గలు పెట్టుకుంటావా? ఇగో చూడు లిల్లీ పువ్వులు, లిల్లీ పువ్వు వాసన వెళ్తా రూమ్లో పెడితే మొత్తం అందరు ఫ్లాట్ అయిపోవాలా. రాత్కి రాణి, హిందీలో రాత్కి రాణి అంటారు. మొగిలి పువ్వు అంటే రాత్రిలో వస్తుంది, మన కాడ ఉంటుండే పాములు వస్తున్నాయి దాని మీద. పువ్వు మస్తు వాసన వస్తుంది. ఇక్కడ చెట్టు ఉంటే అంత దూరం వాసన వస్తుంది. మన దగ్గర ఉండే తీసేసినాం అది. రాత్కి రాణి అంటారు దాన్ని. రాత్కి రాణి అంటే రాత్రిని పరిపాలిస్తుంది అనమాట. బయటికి పోతే వాసన వస్తుంది, ఏడికెళ్ళి వస్తుంది ఇంత మంచి వాసన అనుకుంటారు. అది కాలి రాత్కి రాణి ఫ్లవర్, మల్లెపూలు లాగానే ఉంటాయి, చిన్నగా వైట్, ఇట్లా గుత్తులు గుత్తులు వస్తుంది. ఇక ఆదాం ఏం చేస్తున్నాడు? క్రికెట్, వాలీబాల్, గిలీబాల్, స్నానం లేదు, గినం లేదు, ఏం లేదు. ఆయన ప్రపంచంలో ఆయననే ఉన్నాడు ఆదాం. అవ్వకు కలర్స్ కావాలా, స్మెల్స్ కావాలా, బటర్ఫ్లైస్ కావాలా, లయన్ వద్దు, కోతులు వద్దు. ఇప్పుడు దయ్యం ఆత్మలు ఏం చేస్తున్నాయి? ఆదాము అవ్వ జంతువులతో మాట్లాడుతున్నాయి, చెట్లతో మాట్లాడుతున్నాయి, బటర్ఫ్లైస్తో మాట్లాడుతున్నారు, అన్నితో మాట్లాడుతున్నారు. వాళ్ళకి వినిపిస్తుంది, వాళ్ళకు వినిపిస్తుంది. ఎందుకు? అవిట్లకు శరీరం ఉన్నది, జంతువులకు కదా. నా మాట వినిపిస్తలేదు అని సాతానుడు ఏం చేసింది? కలర్ 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 నాగపాములో పోలే అది. గర్ల్స్కి ఏమిష్టం? కలర్స్. అందుకే దీనికి రెడ్ ఉంటుంది, దీనికి బ్లూ ఉంటుంది, దీనికి గ్రీన్ ఉంటుంది, దీనికి యెల్లో ఉంటుంది, దీనికి బ్లాక్ ఉంటుంది. నెయిల్ పాలిష్ కొంతమంది వేసుకుంటారు. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఒక్కొక్క ఏళ్ళకి ఒక్కొక్క రంగు వేసుకుంటారు, కాళ్ళకు ఒక్కొక్క రంగు. ఏం చేసింది సైతాను? అరే ఆ బటర్ఫ్లై కాడ, ఆ బటర్ఫ్లై ఓన్లీ గ్రీన్ కలర్ ఉన్నది, వారంలో నెలలో ఒకటేసారి పోయి దాంతో ఆడింది. ఈ బటర్ఫ్లై బ్లాక్ అండ్ వైట్ ఉంది,
3 వారాలకు ఒకసారి ఆడింది ఆ బటర్ఫ్లైతోని. ఆ జంతువు బ్లాక్, వైట్, గ్రీన్ ఉన్నది. తొండ కలర్ అవరాగానే తొండ కలర్ మారుతుంది. బండ మీద పోగానే బండ కలర్ అవుతుంది, చెట్టు మీద పోగానే గ్రీన్ కలర్ అవుతుంది. ఇది మంచిగా ఉంది అని చెప్పి కలర్స్ దాంతో 2 వారాల ముందు ఆటలాడింది. వారంకి దేంతో పోయింది? వారంకి నెమిలి, పీకాక్ అనగానే ఇట్లా మొత్తం కలర్ వచ్చేసింది. వారం నెమిలి కాడికి పోతుంది అవ్వ. 4 వారాలకి ఇక్కడికి పోయింది, 3 వారాలకి ఇక్కడ పోయింది. వారం నెమిలి కాడికి పోతుంది అనగానే అంతా అయిపోయి ఒక చిన్న జంతువు లాంటిది స్విమ్మింగ్ ఫిష్ కాడికి పోతే ఆ ఫిష్కి రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, పింక్, ఆరెంజ్ అన్ని కలర్స్ ఉంది. ఇట్లా పోతుంటే అవ్వ కూడా టింగ్ అని పోతుంది అనమాట. ఎప్పుడు ఎవ్రీడే ఆ చేపతో ఆడుకుంటుంది అవ్వ. మీరు అడుగురు కావాలంటే, మీరు పోతారు కదా అవ్వని అడుగురి, నేను చెప్పింది కరెక్టా కాదా అని. రోజు ఆడుతుంది దేంతోని? కలర్ చేప అనమాట. కలర్ చేప అంటే ఆ కలర్ ఉన్నదానికి నెలకు ఒకసారి, ఈ కలర్ ఉన్నదానికి 3 వారాలకు ఒకసారి, ఈ కలర్కు ఉన్నదానికి 2 వారాలకు ఒకసారి, ఈ కలర్కు ఉన్నప్పుడు వారం పోతుండే. చేపతోని, ఇంత కలర్స్ ఉన్న చేపతోని రోజు ఆడుతుంది. అంటే అవ్వకు కలర్స్ చాలా ఇష్టం ఉన్నట్టున్నది అవ్వకు అని ఏం చేసింది? నేను ఈ చేప కలర్ ఉంది కదా, ఒక పాము చూస్తా, చేపలాగానే కలర్ పాము లాంటిది, అది కూడా చేప లెక్కనే గిట్లా పోతుంది, పాము ఇట్లా పోతుంది. పాము కలర్ఫుల్ పాము తీసుకొని ఇప్పుడు దానికి అవ్వ ఆదాము వాయిస్ ఇస్తా. ఏంది? చేప అంటది, చేప అని పికాక్ అంటది, అని లయన్ అంటది, అని ఎలిఫెంట్ అంటది, కోతి అంటది. చేప అంటారు కదా. సాతానుడు ఏం చేసిండు? ఇప్పుడు అవ్వ చేపతో, కలర్ఫుల్ చేపతో మాట్లాడుతుంది. కలర్ఫుల్ సేమ్ చేపలాగా తిరిగే నీళ్ళలా కాదు, దాన్ని బయటికి తెచ్చి సేమ్ చేపలాగానే చేస్తా, కలరు చేపలాగానే గిట్లా పోతుంది. కానీ దానికి స్పెషల్ ఎఫెక్ట్ ఇస్తా. ఆ ఎఫెక్ట్ ఏంటి? మనిషి వాయిస్, మనిషి స్వరం. చాలామంది, సార్ నాకు ఏదో స్వరం వినిపిస్తుంది సార్, నా చెవుల ఏదో స్వరం వినిపిస్తుందా? కొంతమందికి స్వరాలు వినిపిస్తాయి. ఆ స్వరాలు ఎవరి? దేవుని స్వరం వినిపిస్తుంది, సాతాన్ స్వరం వినిపిస్తుంది. వీడేం చేసిండు? పాములకు కలర్ఫుల్ టాకింగ్ స్నేక్. ఏదన్నా జంతువు అప్పటి వరకు మాట్లాడిందా జంతువు? ఏదన్నా లయన్కి మాట్లాడానికి లేదు, ఫిష్కి మాట్లాడానికి లేదు, స్క్విరిల్కి లేదు, మంకీకి లేదు, డాంకీకి లేదు, కుక్కకి లేదు, ఏం లేదు. దేవుడు జంతువులకు మాట్లాడే శక్తి, థింకింగ్ శక్తి ఇవ్వలే. ఇక్కడ ఏమైతుంది చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. జంతువులు
పాములు గీపులు అన్నీ దేన్నైతే చేసిండో సైతానికి తెలుసా లేదా ఏది స్మార్ట్ అని? సైతాన్ లూసిఫర్ బెస్ట్ ఫ్రెండ్ కదా. దేన్ని క్విక్గా చేసిండు? పామును దేవుడు సూపర్. అన్నిట్ల కంటే పాము ఫాస్ట్గా చురుకుగా ఉంటుందంట, చేసిండంట. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పెనా? ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? పాముల జర్రింది ఎవరు? సైతానికి ఏం కావాలా? నీ శరీరం కావాలా? తర్వాత అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము పాము. సర్పం అంటే పాము. మీరు చావనే చావరు. ఎవరు అంటున్నారు? మాట్లాడే పాము. అసలు వాళ్ళు ఎవరి మాట వినాలా? ఆదాం అవ్వ. మాట్లాడే దేవుడవు పాట పాడతాం కదా మనం. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? పాము ఎప్పుడైనా మాట్లాడిందా? దానికన్నా ముందు మాట్లాడిందా పాము? జంతువులలో మాట్లాడలే. అవ్వకు ఏమి ఇష్టము? కలర్స్. పామ్ బెస్ట్ ఫ్రెండ్, రోజు ఆడుకునే ఫ్రెండు. ఈ ఫ్రెండు సడన్గా వచ్చి అవ్వా 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 అని అవ్వని పిలుస్తుంది. ఇది నా ఆదాంగా వాయిస్ లాగా కొంచెం ఉంది. ఈ వాయిస్ అవ్వ అవ్వ అంటుంది. ఎవలబ్బా అంటే ఇక్కడ ఇగో చెట్టు మీద నేనే అవ్వ 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 పాము అంటది కదా, అట్ట సౌండ్ చేస్తుంది కదా చూస్తాను. ఇప్పుడు ఎన్నడూ మాట్లాడని పాము నీ దగ్గరికి ఇప్పుడు పాము వచ్చింది అనుకో, పాము వదిలేసాయి. ఇప్పుడు అది వచ్చింది నల్లది, అది వచ్చి హాయ్ మేరే జాన్ అన్నది అనుకో. అరే నువ్వు కరవనికి వచ్చినా అనుకున్నావు, హాయ్ మేరే జానా. అరే చాందని జాన్ జాన్ అంటుంది ఈ పాము. పాము అంటుంది, అదే పురుగు. చెప్పు, నేను మీ అవ్వను. నేను లక్ష్మిని, గుర్తుపెట్టలేదా నన్ను? చాందిని మా అవ్వనంట చాందిని. అవును నిజంగా, నా తోడు, మీ తాత తోడు, మీ తాత లక్ష్మయ్య. అవును లక్ష్మయ్య మా తాత పేరే. దయ్యాలు రాత్రిలో కళల్లో వచ్చి మాట్లాడతాయి చాలా మందికి, నిజంగా అంటున్నా. రాత్రిలల్లా మీ కళలల్లా మాట్లాడతారా లేదా? అది మీ అవ్వ కాదు, మీ తాత కాదు, మీ మమ్మీ కాదు, చచ్చిపోయిన మమ్మీ, చచ్చిపోయిన డాడీ కాదు, అది చచ్చిపోయిన తమ్ముడు అన్న చెల్లె కాదు. అది చచ్చిపోతే బైబిల్ ఏమంటుందంటే వాళ్ళు దేవుని కాడికి వెళ్ళిపోతారు. ఈ మూడో భాగం కోట్ల 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 దయ్యాలు ఉన్నాయి కదా, అవి స్టార్టింగ్ నుంచి మీ తాత, మీ నాయన, మీ ముత్తాత, గిత్తాత పుట్టక ముందు నుంచి, హెవెన్ అర్త్ లేనప్పటి నుంచి అవి బతుకున్నాయి. నీ తాతను చూసినాయి, నీ తాతను చూసినాయి, నీ అక్కని చూసినాయి, మీ అవ్వని చూసి, అందరినీ చూసి మీ హిస్టరీ అంతా తెలుసు, నీ చరిత్ర అంతా తెలుసు. ఆదాం నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా తెలుసు దయ్యాలకు. అందుకు అవి రాత్రి వస్తాయి నీ దగ్గరికి, కళలు వచ్చి, నేను నీ అవ్వని. ఏంది బిడ్డ గింత బక్కగా నువ్వు తింటలేవా? ఇగో నీకోసం బెల్లం తెచ్చిన, పల్లీలు తెచ్చిన, రోజుకింత బుక్కాల బెల్లము పల్లీలు
తింటే బలం వస్తుంది. ఆడోళ్ళు బాగా తినాలి, పల్లీలు, నువ్వులు, బెల్లములు, లడ్డూలు చేసి తినాల బిడ్డ. నువ్వు తింటలేవని నేను వచ్చినా నీకు తినిపిద్దామని. కళ ఇదంతా. చాలామంది కళలా తింటారు. నిజంగా అంటున్నా, దయ్యాలు వస్తాయి కళలల్లా. తింటారు, నిజంగానే మింగుతారు. లేచినాక ఆ టేస్ట్ కూడా ఉంటుంది. అవును, మా మమ్మీ చేసినట్టే ఉండే ఆ బెల్లంపల్లి, ఆ నువ్వుల లడ్డు. మా మమ్మీ చేసిన ఆ బాటలు సేమ్ అదే బాటలు తెచ్చింది మా నాయనమ్మ. ఫుల్ ఉండే దాంట్లో. మా నాయనమ్మ పేరు కూడా ఉన్నది బాటల మీద. చాలా మందికి కళలలా ఇట్లా ఇట్లా చెయ్యి పెట్టి ఇట్లా 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 చెయ్యి పెడితే ఫీలింగ్ కూడా అవుతుంది చాలామందికి కళలలా. అయిందా లేదా? నిజంగా నిన్ను వచ్చి పట్టుకున్నట్టుంటుంది. బిడ్డ ఇట్లా 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 చేసినట్టుంటుంది. కళలో నిజంగా అవుతుంది. అది కత్తి తీసి పొడి చేసిన కళలు కూడా వచ్చినాయి లేవా? అబ్బా రక్తం కాదు, నొప్పిలేస్తుంది. కళలో నొప్పిలేస్తుంటుంది. ఏడుస్తుంటావు నువ్వు నిద్రలా. నీ పక్కకున్న వాళ్ళు ఏడుస్తుంటారు. అది ఎవరన్నా చూసిండ్రా ఏడ్చేటోళ్ళు ఎప్పుడన్నా? కళలా వాళ్ళకు హారర్ డ్రీమ్ వస్తుంది. ఆ కళలా వాళ్ళ మమ్మీ చచ్చిపోయిందో, లేకపోతే ఏదో ఫైటింగ్ అయిందో, ఏదో కొట్టేసారు, రాయి తీసి కొట్టేస్తే నిద్రలా ఏడుస్తుంటారు వాళ్ళు. కానీ నిజంగా కన్నీరు వస్తుంటుంది. ఎండ్ టైమ్ రివైవల్లో సూపర్ న్యాచురల్గా మనం కావాలని అంటే సూపర్ న్యాచురల్ తెలవాలా ఫస్ట్. ఇప్పుడు కబడ్డీ మ్యాచ్కి పోతారా లేదా? ఏం చేస్తారు చూస్తున్నారు మీరు? వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు ఆపోజిట్ టీం వాళ్ళు. నువ్వు శత్రువుతో కొట్లాడాలంటే శత్రువు వీక్నెస్ తెలుసుకోవాలా లేదా? మీ కబడ్డీ టీంలా ఫాస్ట్గా ఎవడున్నాడు, స్లోగా ఎవడున్నాడు? స్లోగా ఉన్నోళ్ళు ఎట్లనో ఓడిపోతారు. ఫాస్ట్గా ఉన్నోని ఫస్ట్ కొట్టేసినాం అనుకో, స్లోగా ఉన్నోళ్ళు ఆటోమేటిక్ పడిపోతారు. అవునా కదా? క్రికెట్లా ధోనిని అవుట్ చేసేసినాం అనుకో, కోహ్లీని అవుట్ చేసేసినాం అనుకో, ఖతం అయిపోతుంది. ధోని, కోహ్లీ, వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయి బ్యాట్స్మెన్ అంటే ఓడిపోయినట్టే కదా. అందుకు నేను చెప్తున్నా, మన శత్రువు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ కాదు. మన శత్రువు సాతానుడు. ఆ రోజు వచ్చి మింగేస్తున్నాడు కళలలో వచ్చి, పాములాగా కరిసి నిన్ను మింగేస్తున్నాడు కళలా. నువ్వు కళలా వద్దు రోజు అదే కళ వస్తుంది, కొట్లాడుతున్నావు కళలా. నీ కళలు వచ్చి కత్తి పెట్టి ఇట్లా కోస్తున్నారు, నీకు నిజంగా నొప్పిలేస్తుంది. మీ మమ్మీ డాడీ రోజు కళల్లో కొట్టుకుంటారు. మీ డాడీ వచ్చిండు, బాటలు తీసి మమ్మీని కొట్టిండు, నువ్వు ఏడుస్తున్నావు, మమ్మీ ఏడుస్తున్నావు, నువ్వు బాధపడుతావు, నువ్వు కూడా ఏడుస్తున్నావు కళలా. ఇవన్నీ రియాలిటీసు. దయ్యాలు వచ్చి మనకు కళలా పట్టుకుంటాయి నిన్ను. ఇట్లా పట్టుకున్నట్టు, నీ తల ఇట్లా దూసినట్టు, నీకు నిజంగా తల మా అమ్మమ్మ దూసినట్టు ఆ ఫీలింగ్ అవుతూ ఉంటాయి కళలలా. అవన్నీ దయ్యాలు. కాబట్టి మనకు తెలవాల మన శత్రువు దయ్యము. ఆ దయ్యం కార్యకలాపాలు తెలిస్తేనే దాన్ని అటాక్ చేయనీకి అవుతుంది. అర్థమైందా? మీ ఫ్రెండే వస్తాడు కళలా, రాత్రిలా నీ క్లాస్మేటే కళలు వచ్చి మాట్లాడతాడు. అనా అట్లా ఆడు మీ ఫ్రెండ్ కాదు, ఆడు సైతాన్ నీ ఫ్రెండ్ రూపంలో వచ్చిండు. నీ ఫ్రెండ్ రూపంలో వచ్చి నిన్ను దేవుని నుంచి దూరం తీసుకుపోవాలని వస్తున్నాడు ఆడు, అంతే, ఇంకేం లేదు. మనము ఆ సాతాను కార్యకలాపాలు తెలిస్తే వాడిని ఈజీగా కొట్టేనికి ఈజీగా ఉంటుంది. పాము ఏమైంది? అరే ఇన్ని జంతువులలా, ఇన్ని సంవత్సరాలల్లా ఒక్క జంతువు మాట్లాడలే. నా ఫేవరెట్ ఫిష్, కలర్ ఫిష్తో స్విమ్మింగ్ చేస్తున్నా రోజు, అది మాట్లాడలే. ఇప్పుడు వచ్చి ఈ పాము అవ్వా అవ్వా అంటుంది. ఇదేదో మంచిగా ఉన్నదిరా, నా పేరు పిలుస్తుంది అని పోయింది దగ్గరికి. నువ్వు ఎవరు అసలు? నా పేరు తెలుసు నీకు? ఇన్ని సంవత్సరాల నుంచి నేను లయన్తో ఆడినా, మంకీస్తో ఆడినా, డాంకీస్ లెక్కలు తెలుసు నాకు, డాంకీస్ ఎట్లా చేస్తాయి తెలుసు. ఎవ్వరు మాట్లాడలే,
నువ్వెట్లా మాట్లాడుతున్నావు? నేను దేవునితో చాలా బెస్ట్ ఫ్రెండ్. నేను బెస్ట్ ఫ్రెండా కాదా సైతానుడు? సైతాన్ అబద్ధం మాట్లాడుతుండా? అబద్ధం మాట్లాడతలేడు. నేను దేవునికి బెస్ట్ ఫ్రెండ్, దేవుడు నన్ను మంచిగా చేసిండు, కలర్గా చేసిండు. ఎవరు దేవుడు? ఎవరు నువ్వు చెప్పు. దేవుడు కానీ నిన్ను చూడలే కదా ఎప్పుడు నేను. దేవుడు దేవాది దేవుడు ఇట్లా ఉంటాడు. దేవుడు సింహాసనం మీద కూర్చుంటాడు. మిఖాయేలు, గాబ్రియేలు, రెక్కలు బంగారము, దేవుని నోట్లకెళ్ళి అగ్ని, దేవుని గ్లోరీ. అవును, కరెక్టే కదా నువ్వు చెప్తున్నావు. నాకు ఎప్పుడు ఏ లయన్ చెప్పలే, ఏ జిరాఫ్ చెప్పలే, ఏ డాంకీ చెప్పలే. నాకు నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు అంటే నువ్వు రాకముందు నుంచే నేను దేవుని దగ్గరున్నా, అందుకే నాకు ఇవన్నీ తెలుసు. అవునా? కానీ ఒకటి చెప్పాలా? ఏంటి? దేవుడు నీకు ఒక సీక్రెట్ చెప్పలే. నువ్వు ఈ పండు తింటే నువ్వు కూడా దేవాది దేవుడు, రాజాది రాజు లెక్క నువ్వు కూడా నీ కళ్ళు తెరిచిపోతాయి. నువ్వు ఇంకా డీప్గా నా లెక్క మాట్లాడే పాములు ఇంకా చాలా ఉన్నాయి, అవిట్లను కూడా కలవచ్చు. నువ్వు ఈ పండు తింటే కలుస్తావు, లేదంటే కలవలేవు. నీకు దేవుడి సీక్రెట్ చెప్పలే. అవ్వ ఏం చేయాలా? దయ్యమా అని చెప్పాలా లేదా? అబద్ధం మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పిందంతా కరెక్టే. అవునా? ఇంకా నీలాంటివి మాట్లాడే పాములు చాలా ఉన్నాయా? అవును. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చూసినావు ఎప్పుడన్నా? చూడలే. ఈ చెట్టు కాడికి వస్తే, ఈ చెట్టు నా చెట్టు, ఈ చెట్టు కాడనే నేను ఉంటా ఎప్పుడు. నాతో పాటు కోట్ల మాట్లాడే పాములు, నీ పేరు తెలిసిన పాములు ఉన్నాయి. అది నువ్వు కలవాలా అంటే ఈ పండు తినాలా. ఈ పండు తింటే వాళ్ళను కలుస్తావు, నువ్వు నీ దేవుడు కంటే గ్రేట్ అయిపోతావు. ఇది తిను. సుండలడ్డు తింటే బలం వస్తుంది అని నువ్వేం చేస్తావు? నిజంగా కలల తినేస్తావు. నిజంగా మటన్ తిన్నట్టు మటన్ తినేస్తావు. ఏమైంది అవ్వ? అట్లనా అని ఆ పండు తీసుకొని, ఇగో ఇది తిను, నిజంగా చెప్తున్నా నేను, నీ కళ్ళు తెరిసిపోతాయి, నువ్వు దేవుని కంటే గ్రేట్ అయిపోతావు చూడు అని చెప్పి. అవునా? దేవుడిది గుర్తొస్తుంది. ఈ పండు తినొద్దు, తింటే చచ్చిపోతావు అని దేవుడు చెప్పిండు. దేవుడు చచ్చిపోతావు అని ఎందుకు చెప్పినంటే, నువ్వు తినొద్దు, నువ్వు తింటే ఆయన లెక్క అయిపోతావు అని అట్లా చెప్పిండు. కానీ నువ్వు నిజంగా చచ్చిపోవు. ఏంటి? నువ్వు నిజంగా చచ్చిపోవు, కానీ నీ కళ్ళు తెరిచిపోతాయి అని. అప్పటి వరకు అవ్వకు ఆదాంకి ఏం కళ్ళు ఉన్నాయి? కళ్ళు లేవా? గుడ్డోలాలు ఏం కళ్ళు ఉన్నాయి? ఆత్మ కళ్ళు, మొత్తం గ్లోరీ, ఏంజిల్స్ అవన్నీ చూస్తూ ఉన్నారు. సైతాన్ కనపడలే. ఎందుకు? అన్హోలీవి గ్లోరీలో కనపడవు. అందుకు సైతాన్ ఏం చేసిండు? అరే నేను పోయి మాట్లాడుతుంటే నాతో మాట్లాడతలేదని చెప్పి పాములో జొర్రి సౌండ్ చేసిండు. పాములో జొర్రి సౌండ్ చేసిండు. మనం కొన్ని దయ్యాలను ఎలగొట్టిన గుర్తుందా? ఆ దయ్యాలు
మొగోళ్ళు నేను పోను అంటే ఓ వద్దు నేను పోను. ఏంది ఆడదయ్యం పట్టుకుందాన్ని ఎట్ట మాట్లాడుతుంది ఆడోన్ స్వరంతో. అంటే నాకు వస్తలేదు ఆడోన్ స్వరం, వస్తే చెప్తుంటే కానీ ఆడస్వరంతో మొగోళ్ళతో ఎన్నో దయ్యాలు పట్టుకున్నోళ్ళు. కొన్ని ఆడోళ్ళని దయ్యం పట్టుకున్నాను. లంపకాయ కొడితే ఏమనుకున్నావు, నన్ను నువ్వు బొమ్మంటావా? నా సంగతి తెలియదు నీకు. ఒక్క విస్కీ బాటలు టగటగటగటగటగటగ తాగితే నీ సంగతి చూస్తా, నన్ను బొమ్మంటావా? మగ వాయిస్తో మాట్లాడుతుంది. చూసిరా ఎప్పుడన్నా మన దయ్యాలు, కొన్ని మాటలన్నీ దయ్యాలు మగ వాయిస్తోని. లేడీస్, జెంట్స్ ఆడ వాయిస్. ఎందుకంటే దయ్యాలు పట్టుకుంటాయి, మగ దయ్యాలు ఆడలను పట్టుకుంటాయి, ఆడ దయ్యాలు మొగలను పట్టుకుంటాయి. ఇది పాములో జొర్రి మాట్లాడింది. చాలా దయ్యాలు జంతువులలో జొరుతాయి. ఈ పాములో దయ్యానికి శరీరం కావాలి. ఏ శరీరం అని కానీ, కుక్క కానీ, నక్క కానీ, పంది కానీ, తోక కానీ, ఏదైనా ఒకటి పాము కానీ కావాలి. పాములో ఎందుకు జరిగిందని అంటే అట్లాంటి జంతువు ఎక్కడ ఎప్పుడు అవ్వ చూడలే. ఇది చూడంగానే షాక్ అయిపోయి మంచిగా ఉందరా మాట్లాడే పాము. ఇదేంటి మాట్లాడే పాము. మీరు ప్యారెట్, చిలుక, రామచిలుక, 10 రామచిలుకలు ఉన్నాయి. రోజు చూస్తాను చెట్టు మీదకి వస్తున్నాయి. మా దగ్గర మస్తుగా వస్తున్నాయి. చెట్టు కాడ వందలు వస్తున్నాయి. అల్లనేడు చెట్టు కాడికి వస్తాయి. రోజు మస్తు సౌండ్ చేస్తే నేను ఇంటి ఆడికి వెళ్ళి చూస్తావా, గ్రీన్ ఎగిరిపోతూ ఉంటాయి. అన్ని ప్యారెట్స్ వచ్చేసినాయి. దాంట్లో ఒక్క ప్యారెట్ బిషప్ గారు గుడ్ మార్నింగ్, బిషప్ గారు గుడ్ మార్నింగ్ అన్నది అనుకో. నేను 100 చూస్తానా, దాన్ని చూస్తానా? అదే అయ్యింది అవ్వకు. అరే ఇన్ని జంతువులు ఉన్నాయి, ఎప్పుడు నాతో మాట్లాడలే, ఏ జంతువు మాట్లాడలే నాతోని అని అవ్వ ఆ పాము దగ్గర పోయి విని ఏం చేసింది, నువ్వు చచ్చిపోవు తిను అన్నది. క్లారిటీగా కరెక్ట్గా చెప్పింది. దేవుని కోసం చెప్పింది, పరలోకం కోసం చెప్పింది, దేవదూతల కోసం చెప్పింది. అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్గా దేవుణ్ణి డిస్క్రైబ్ చేసేసింది. ఏ జంతువు చేయలే, ఈ పాము చేసింది. ఎందుకు చేసింది? వాడు సైతాన్ గాడు దాంట్లో జొర్రి మాట్లాడిచ్చింది. ఇప్పుడు శోధన వచ్చేసింది. శోధన నువ్వు చావావు, నేను చెప్పిన ఇంతగానం నీకు తెలియదు, నీకు నువ్వు చావావు, నువ్వు చూడు, ఇగో నేను తింటా చూడు అని పాము కరిచి తిన్నది. పాము కరిచి తిన్నది. ఇగో నేను చచ్చిపోయినా, ఈ పాము తింటే, ఈ పండు తింటే చచ్చిపోతామన్నారు కదా, చచ్చిపోయాను నేను చూడు, చచ్చిపోలే. అరే అవును కదా, చచ్చిపోలే. ఆ పాము ఆల్రెడీ దయ్యం పట్టుకుని ఉన్నది, అది చచ్చిపోలే. అవునా, మంచి స్వీట్, ఎంత బాగా మంచిగా చూడు టేస్ట్. అవును కదా, దేవుడు ఎందుకు చెప్పిండు చచ్చిపోతాడని? నువ్వు చచ్చిపోలే కదా, కరెక్టే కదా. వాసన ఎంత మంచి వాసన వస్తుంది పండు, మంచిగా బ్యూటిఫుల్గా పండు ఉన్నది. కొంచెం ఇట్లా, ఇదంతా ఇమాజినేషన్ కదా, ఓకే. ఆ పండుది కొంచెం పోయి అవ్వ నోట్లో పడ్డది అనుకోరి, చచ్చిపోయింది అవ్వ. హరి ఆమె బుస్ అన్నది, పాము పడలే, చచ్చిపోలే. అగో చూడు 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 చూడు, పడ్డది కదా, చచ్చిపోలే కదా. అవును కదా, హరే చచ్చిపోలే కదా. కొంచెం తిన్నది, బాగుంది, చచ్చిపోలే, నేను చచ్చిపోలే. చచ్చిపోవడం అంటే ఏంటి? అప్పటి వరకు అసలు సావు లేదు, లోకంలో సావే లేదు. చచ్చిపోవడం అంటేనే తెలియదు ఎవరికి. పాము తిన్నది, చచ్చిపోలే. కొంచెం స్మెల్ వచ్చింది, నోట్లో కొంచెం పోతే చచ్చిపోలే.
బయట చేసి తిన్నది. ఏమవుతుంది? చచ్చిపోవడం మంచిగానే ఉంది. తిన్నది. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు చచ్చిపోతలేదు. యెహోవా, నువ్వు నాకు నిజంగా పాము చెప్పిందే కరెక్ట్, చచ్చిపోతానో నాకేం కాలే కదా. టక్కుమని కళ్ళు, శరీరం మారిపోయింది. ఏమైంది? శరీరం అంతా చేంజ్ అయిపోయింది. శరీరం అంతా చేంజ్ కాగానే అరే ఇదేంది శరీరం, ఇది ఏంది ఇట్లా అని చూసుకుంటాం. ఆదాం ఇట్రా, ఇగో ఇది ఎంత బాగుంది చూడు, ఆదాంకి ఇచ్చి. ఆ దేవుడు అన్నాడు కదా అప్పుడు, ఇది తింటే చచ్చిపోతామని. నేను తిన్నా. అవునా అవ్వా? అవును, దేవుడు చెప్పింది చచ్చిపోయినా, నేను చచ్చిపోలే కదా. ఇగో నేను తిన్న తర్వాత నాకు ఏమేమో కనిపిస్తున్నాయి నాకు, ఎప్పుడు చూడలే ఇవన్నీ. నీకు అనిపిస్తుంది? అక్కడ కనిపిస్తుందా? ఏంది? అవో అక్కడ అది కనిపిస్తుంది. లేదు కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుందా? కనిపిస్తలేదు. ఇగో అక్కడ ఏంది అట్లా? ఇగో ఇది తిన్నప్పటి నుంచి అది అక్కడనే ఉన్నది, నీకు కనిపిస్తలేదా? నేను తిన్నాక అది కనిపించింది, ఇప్పుడు నువ్వు కూడా తిని నీకు కనిపిస్తా చూడు. కానీ దేవుడు తినొద్దు అన్నాడు కదా. ఇగో వాడు వచ్చిండు, మాట్లాడే పాము నాకు కనిపించింది. వాళ్ళు మాట్లాడింది పాము. మొత్తం దేవుని కోసం అంతా చెప్పి మొత్తం చేసేసి చెప్తే అంతా కరెక్ట్ ఉంది. ఆ పాము ఏం చెప్పింది? నువ్వు దేవుని లెక్క అయిపోతావంట. ఇన్ని రోజులకి ఇవన్నీ కనపడలే, ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే నేను దేవుని లెక్క అయిపోయినా, ఇగో నువ్వు తిను. ఆదాంకి ఇచ్చింది. ఆదాంకి తినంగానే నువ్వు చెప్పింది అంటే కరెక్ట్గా ఉంది, నువ్వు చెప్పింది ఇక్కడ కూడా కరెక్ట్గా. అరే అమ్మా దేవుడు అందుకేనా మనల్ని తినొద్దన్నాడు ఈ పండుని. ఇట్లా కూడా ఉంటుందా? బాడీ మారిపోతుంది, బాడీ ఏమీ మారిపోతుంది. ఇద్దరు బాడీస్ మారిపోయి దాచుకుంటారు, వెనకాల దాచుకుంటారు. ఆదాం, అవ్వ ఎక్కడున్నారు మీరు? దేవుడు రోజు వచ్చినట్టు వస్తున్నాడు. ఏమైపోయింది? భయం స్టార్ట్ అయిపోయింది. దానికన్నా ముందు భయమే లేదు. పాపము నీ జీవితంలో ఎంటర్ కాగానే, నువ్వు ఒక చాక్లెట్ ఇవ్వగానే, ఒక యూట్యూబ్ చూడగానే, ఒక ఏదో అడ్డమైనది చేయగానే ఆ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఏదో తప్పు చేసిన నేను, హార్ట్ డక కొట్టుకుంటా ఉంటుంది. తెలిస్తే ఏమవుతుంది, అదైతే ఏమవుతుంది, ఇదైతే ఏమవుతుంది అని చెప్పి ఆ ఫియర్ స్టార్ట్ అయిపోతుంది. ఆ ఫియర్ వచ్చిందని అంటే పాపము నీలో ఉన్నట్టు. ఆదాం అవ్వకు పాపం ఎంటర్ అయిపోయింది. ఎవరు చెప్పిర్రు నీకు మీ మీద బట్టలు లేవని? ఎవరు చెప్పిండ్రు? దేవుని తెలియదా? టెస్టింగ్ చేస్తుంది దేవుడు. నేను చెప్పిన పండు మీరు తిన్నరా? ఆల్రెడీ దేవుని తెలుసు ఇదన్నీ జరుగుతాయని, సైతాన్ గాడు చేస్తాడని. కానీ దేవా మేము చచ్చిపోతామన్నాం కదా, చచ్చిపోలే కదా. మేము చచ్చిపోయారా వాళ్ళు? ఇప్పుడు నువ్వు పాపం చేస్తావు, చచ్చిపోతావా? చచ్చిపో. వాళ్ళు పాపం చేసి చచ్చిపోలే. దేవుడు చచ్చిపోవడం కోసం మాట్లాడిండు? ఆత్మలో చచ్చిపోతావు, శరీరంలో పుడతావు. నువ్వు నన్ను చూడలేవిగా, దేవదూతలను చూడలేవు, హెవెన్ని చూడలేవు. అన్నీ వేస్ట్ కథలు, వేస్ట్ అన్నీ నీలో ఎంటర్ అయిపోతాయి. నువ్వు ఆత్మలో చచ్చిపోతావు. కొన్ని రోజుల తర్వాత నీ శరీరం కూడా కుళ్ళిపోయి నువ్వు చచ్చిపోతావు, ముసలోని అయిపోతావు. అప్పటిదాకా ముసలేంది తెలియదు, ఏ రోగం తెలియదు, ఏ తలనొప్పి తెలియదు, కాలు పట్టుకున్న నొప్పి తెలియదు, కడుపు నొప్పి లేదు, అసలు లేనేలేవేమిలో నొప్పులు.
ఎప్పుడైతే ఈ పండు తిన్నారో చచ్చిపోలే, ఆత్మలో చచ్చిపోయినారు. విజన్స్ బంద్ అయిపోయినాయి, డ్రీమ్స్ బంద్ అయిపోయినాయి, ప్రాఫెసీ బంద్ అయిపోయింది, అన్నీ ఈ జంతువులు చెప్పిన మాటలు వినే బంద్ అయిపోయినాయి, అన్నీ బంద్ అయిపోయినాయి. ఆత్మలో ప్రతిదీ నీకు లొంగుతుంది. శరీరంలో ఇప్పుడు చచ్చిపోయిన విషయము వాళ్ళకు ఎప్పుడు తెలిసింది మనుషులు నిజంగా చచ్చిపోతారని? ఆత్మలో ఎట్లనో చచ్చిపోయారు. ఆదాము ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడు పండు తిన్నాక? ఆదాము, సేతు, మహాలలేల్, మెతుసెల్లా అందరూ 900,000 years బతికిర్రు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బతికిర్రు, తిన్నారు, చచ్చిపోలే. దేవుడు తనే చెప్పిండు రానిగా, చలో ఏదో ఒకటి చేసుకుందాం, పని చేసుకుని బతుకుదాం అని చెప్పి చెమట రాలే. అప్పుడు తినకముందు చెమట రాలే, తినకముందు కడుపు నొప్పి లేదు, తలనొప్పి లేదు, ఏం లేదు. తిన్న తర్వాత చచ్చిపోలే, కానీ చెమట రావడం, కడుపు నొప్పి, తలనొప్పి, ముళ్ళు గుచ్చుకుంది. ఏంద్రా దీనికి ముందు లేకుండే ఇన్ని సంవత్సరాలు, ఏంది ఇది చెట్టు, నువ్వు మంచిగుండే కదా, నేను నీతో మాట్లాడినా, నీ రోజు ఆడుకున్నా కదా, నువ్వు మంచి రోజు ఇచ్చినావు కదా నాకు, అప్పుడు పట్టుకుంటే ఇట్లా కాలే, ఇప్పుడు ఎందుకు గుచ్చుకుంటుంది? పాపం, పాపం ఎంటర్ అయినందుకు చెట్లు కూడా మారిపోయినాయి, జంతువులు కూడా మారిపోయినాయి అని చెప్పి కుక్కొచ్చి కరిచేసింది. అరే ఏమే, నువ్వు నిన్ననే ఆడుకున్నావు కదా మనము, ఎందుకు కరిచినావు ఇట్లా? అరే కరిచినావు కానీ నొప్పి లేచి, ఇదేమో వస్తుంది, ఇదేదో వస్తుంది, రోజ్ పూ లెక్క కలర్ ఉన్నది, ఇది ఏంది, ఇది ఏంది, ఇది నీళ్ళలాగా వస్తుంది, ఇది ఏంది, రక్తం ఉన్నదని కూడా తెలియదు గ్లోరీలో ఉన్నప్పుడు. ఎందుకంటే అప్పుడు దెబ్బలు లేవు, నొప్పి లేదు, ఏం లేదు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా చెమటలు పడుతుంటే, ఇది ఎప్పుడు రాలే, ఏం రాబాయి చెమటలు, ఇదేం ముళ్ళు గుచ్చుకుంది రాబాయి. ఈ కుక్క మంచి పాడుగా అని కుక్క కరిసింది, నన్ను మంచిగా ఆడుకున్నా కదా మొన్న వరకు, రోజీ అని ఆడుకున్నా, వచ్చి కరిసింది అది. ఇవన్నీ లేవు. ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు తెలిసింది వాళ్ళకు చచ్చిపోతారని? కయ్యూను ఏబుల్ని, అసలు కయ్యూన్కి ఏబుల్కి తెలుసా చచ్చిపోతామని? తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు చచ్చిపోతామని. పుట్టిర్రు, పుట్టిన తర్వాత కయ్యూను ఏం చేసిండు? నేను తీసి తలకా మీద కొడితే చచ్చిపోతున్నాను తెలుసా? ఇద్దరు కొట్లాడుకొని నువ్వు లేదు తీసి పోవడం కొట్టాగానే తలక మీద దాకంగానే ఏబెల్ ఏమైంది, పడిపోయింది, చక్కెర వచ్చి పడిపోయింది, మొత్తం రక్తం అంతా వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. ఏడురా ఎడపోయింది, ఏబుల్ ఏడంటే నేను జీతగాడా, నాకు నన్ను అడుగుతున్నా, పోయి చూసుకోపో, నువ్వు చూసుకోపో, ఆదాం డాడీకి అంటున్నాడు. అరే చీకటి అవుతుంది, నా కొడుకు రాలే పోతే పొలంలో ఏబుల్ పడున్నాడు, మొత్తం రక్తం ఉన్నది. కొడుకా లేవు అంటే ఏడలేస్తుడు. ఒకరోజు అయిపోయింది, లేస్తలేడు. చచ్చిపోయే సంగతి తెలియదు కదా వీళ్ళకు. ఒకరోజు అయిపోయింది, లేస్తలేడు. రెండో రోజు అయిపోయింది, లేస్తలేడు. మూడో రోజుకి బాడీ ఏమవుతుంది? ఉబ్బిపోతుంది. చచ్చిపోయిన వాళ్ళు ఏమవుతారు? ఉబ్బిపోతూ ఉంటారు, వాసన వస్తుంటుంది. నా కొడుకు ఏబిలు ఉబ్బిపోతున్నాడు, మొత్తం పాడింత వాసన వస్తుంది, దూరం వెళ్ళిపోతాడు. ఏంది ఇది? ఒక 6 days 7 daysకి మొత్తం పురుగులు, బాడీ అంతా పురుగులు తినేస్తున్నాయి, బాడీ అంతా. నా కొడుకు ఏమైపోయింది అయ్యా ఏడుస్తూ తర్వాత సంవత్సరం అయిపోయినాక స్కెలిటన్, మొత్తం స్కెలిటన్ ఉంది. అప్పుడు చచ్చిపోవడం అంటే ఇదా? మనకు తెలియదు చచ్చిపోవడం అంటే ఏంది, చచ్చిపోవడం అంటే గిట్లనా? కయ్యూనికి తెలుసా చచ్చిపోతారని? చంపేసిన కయ్యూను కూడా తెలియదు చచ్చిపోతాం. కొట్లాడుకున్నారు వాళ్ళు అంతే, కొట్టంగానే పడిపోయింది. కయ్యూను కూడా తెలియదు. కయ్యూను కూడా అమ్మ చచ్చిపోవడం అంటే ఇదా? అప్పుడు ఏబేల్ చచ్చిపోయినాక చచ్చిపోవడం అంటే ఇదని అప్పుడు తెలిసింది. ఆల్మోస్ట్ 900 years తర్వాత మెల్లగా ఆదాం చచ్చిపోయాడు, అవ్వ చచ్చిపోయింది, కయ్యూను చచ్చిపోయాడు, అందరు మెల్ల చచ్చిపోవడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు
సింపుల్గా మన జీవితంలో నెక్స్ట్ గేర్ చెప్పినా కదా నేను, ఆడు వేస్ట్ ఫెలోగాడు సైతాను మంత్ర తంత్ర శుద్ర శక్తులు దయ్యం శక్తులు అవన్నీ కూడా ఎట్లా పనిచేస్తాయి అనేది మనకు తెలిస్తే దాంతో కొట్లానికి అవుతుంది. కొత్త దయ్యాలు కావు ఇవన్నీ, పాత స్టార్టింగ్ నుంచి దయ్యాలే ఇప్పుడు కూడా మీ మమ్మీని ప్రాబ్లం చేసినాయి, మీ డాడీని ప్రాబ్లం చేసినాయి, మీ తాతని ప్రాబ్లం చేసినాయి, మీ అంకుల్ని ప్రాబ్లం చేసినాయి. అవి వీళ్ళకి అన్నిటికీ తెలుసు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నీకు దేని మీద అధికారం ఇస్తున్నా అన్నాడు యేసు ప్రభు? సైతాను శత్రువు బలమంతటి మీద నీకు బలమిస్తున్నా, బలమిచ్చి పాము వస్తే ఏం చేయాలన్నాడు? బయటికి పంపిమన్నాడా లేకపోతే క్యాస్ట్ చేయమన్నాడా? తన్నుల కొట్టురు అన్నాడు. బయటికి పంపి అని చెప్పలే. క్యాస్ట్ అంటే గల్లబట్టి నూకేసే అనమాట. అన్న ప్లీజ్ పో అన్న అంటే పోదా, అది దాన్ని తంతనే పోతుంది. అది ఏమంటుంది అక్కడ? దేని మీద అధికారం ఇచ్చిండు దేవుడు మనకు? రోగాల మీద, చర్మ వ్యాధులు, చచ్చిపోయిన వాళ్ళు, దయ్యాలను ఎలగొట్టడానికి అధికారం ఇచ్చిండు మనకు. అర్థమైందా? వాడుతున్నాం మనం అధికారం. వాడు ఎట్లా పనిచేస్తాడు మనము అర్థం చేసుకొని వాడిని కటాఫ్ చేయాలి. కటాఫ్ చేస్తే ఇట్లా హీలింగ్ జరుగుతుంది, కిడ్నీ హీలింగ్ జరుగుతుంది, ఎయిడ్స్ హీలింగ్ జరుగుతుంది, మీ డాడీ మంచిగా అయిపోతాడు, మీ మమ్మీ మంచిగా అయిపోతుంది, దయ్యాలు పోతాయి, దయ్యం కలలు రావు. ఇప్పుడు ఏమైపోతాయి అంటే విజన్స్ వస్తాయి, డ్రీమ్స్ వస్తాయి, హీలింగ్స్ వస్తాయి, సూపర్ న్యాచురల్ అయిపోతుంది.